చందమామ కథ. దారిన పోయే దానయ్య. ఒక గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు. ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది. అచ్చమ్మ ఒట్టి అమాయకురాలు, లోకజ్ఞానం లేని వెర్రిబాగుల మనిషి. అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు. ఏమమ్మా, మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడ్ని అడిగారు. ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకుండరు అనుకుంది. అయినా భర్తను అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచింది. గ్రామంలో పొలాలన్నీ అజమాయిషీ చేసుకుని సరిగ్గా 3 జాముల వేళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు. బాగా ఆకలిగా ఉండడంతో వడ్డించు వడ్డించు అన్నాడు. అప్పుడు అచ్చమ్మ, ఏమండి, మనకు పిల్లలు లేరా అని అడిగింది. లేరు, వడ్డించు అన్నాడు భర్త. అచ్చమ్మకి అనుమానం తీరలేదు. ఆవిడ అలాగే నిలబడిపోయి, ఒక్క ఆడపిల్లైనా లేదటండి పోని అంది. లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప, లేకే, ఓ ఆడపిల్ల ఉంది, నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు. ఎక్కడుందండి అని అడిగింది అచ్చమ్మ. ఎక్కడుంటుంది, అత్తగారింట్లో ఉంది అని చెప్పాడు వెంకటప్ప. పెళ్లి చేసేకే కదండి అత్తగారింటికి పంపడం అంది అచ్చమ్మ. అవును, పెళ్లి చేసే పంపాను అన్నాడు వెంకటప్ప. అలాగటండి, అయితే మన అల్లుడెవరండి అని అడిగింది అచ్చమ్మ. ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసికి, ఎవరా, దారిని పోయే దానయ్య అని సమాధానం చెప్పాడు. అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు దారిని పోయే అని, అతని పేరు దానయ్య అని అనుకుని సంతోషించింది. అంతేగాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని, తాను భర్తని ఎవడు ఎవడు అని విసిగించేసరికి అతడు ఎవడో ఒకడు అని చెప్పడానికి బదులుగా దారిని పోయే దానయ్య అన్నాడని ఆమెకు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఆమెకు లోకజ్ఞానం కొంచెమేనా లేదు కదా. నాటి నుంచి అచ్చమ్మ తనకొక కూతురుందని, తన అల్లుడు దారిని పోయే దానయ్య అని సంబరపడుతూ ఉండేది. కొన్నాళ్లు పోయాక కరణం గారు జమాబందీకని పట్టణానికి వెళ్లారు. అప్పుడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అప్పుడు దారిని పోయేవాడొకడు దాహం వేసి కరణం గారి ఇంటి ముందు వచ్చి ఆగాడు. కరణం గారు ఊళ్ళో లేరు కనుక అచ్చమ్మ తలుపులేసుకుని లోపల పప్పు రుబ్బుతోంది. ఎవరండోయ్ లోపల, నాలిక ఆర్చుకుపోతుంది, తలుపు తీసి కాస్త నీళ్లిప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడ్డ బాటసారి కేక వేశాడు. పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో, తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో కనుక్కోగాని తలుపు తీయవద్దు అని చెప్పి వెళ్ళాడు. అందుచేత అచ్చమ్మ రుబ్బు రోడ్డు దగ్గర నుంచి లేవకుండానే, ఎవరినైనా నువ్వు అని బాటసారిని అడిగింది. దాహంతో ఓ మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటి అనిపించింది బాటసారికి. బదులు రాకపోవడం వల్ల అచ్చమ్మ ఎవరినైనా నువ్వు అని మళ్ళీ అడిగింది. వాడికి ప్రాణం విసిగిపోయి, ఎవర్నా, దారిని పోయే దానయ్యని, త్వరగా తలుపు తీసి కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, ప్రాణం పోతోంది అన్నాడు. ఎవరు, దారిన పోయే దానయ్యవా, మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది. కాసిన్ని మంచినీళ్ళు ఇస్తే చాలుంటూ వచ్చిన బాటసారిని లోపల కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగ తాగటానికి ఇచ్చింది. దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి, అమ్మా సెలవు మరి అని వెళ్లబోయాడు. ఆ మాట విని అచ్చమ్మ, అదేమిటి దానయ్య, అప్పుడే వెళ్లిపోతానంటావు? అల్లుడివి, రాక రాక వచ్చావు, ఉండు, మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు, ఆయన రాకుండా వెళ్లిపోతావా? ఇంతకీ మా అమ్మాయి సంగతులేవి చెప్పావు కావు అంటూ మొదలెట్టింది. ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, ఈవిడ నన్ను అల్లుడంటూ ఉందేంటి, నాకు దాహానికి ఇవ్వడం లేదని ప్రాణం విసిగి నాకు పేరేంటమ్మా దారిని పోయే దానయ్యను అని యథాలాపంగా అనేసరికి ఆ మాటే నిజం అని ఈమె నమ్మినట్టుంది. బహుశా ఈ ఇంటి వారి అల్లుడి పేరు దానయ్య అయి ఉండాలి, లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయడం ఏంటి, ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు. అయినా ఆ ఇల్లాలు తన కూతురు గురించిన క్షేమ వార్తలు అడిగినప్పుడు ఏదో ఒక సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా. అందుచేత అతను ఎందుకైనా మంచిదని, మీ అమ్మాయి కులాసాగా ఉంది అని చెప్పాడు. ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికి వెళ్లి మినప్పప్పు గబగబా రుబ్బేసి అల్లుడు కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది. అవతల మునిగిపోయే పని ఏమీ లేదు గనుక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చొని గారెలన్నీ తిన్నాడు. చెయ్యి కడుక్కొని, ఇక నేను వెళ్తానండి అన్నాడు. ఆయన రేపోయిలుండి వచ్చేస్తారు, వెళ్దుగాలే బాబు అన్నది అచ్చమ్మ. అలా కాదత్తగారు, ఇంటి దగ్గర
మీ అమ్మాయి ఒక్కరితే ఉండలేదు, సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామ గారింట పెళ్లి, అక్కడికి మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అన్నాడు. ఓహో అలాగా, తప్పకుండా తీసుకెళ్ళు, అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది అంది అచ్చమ్మ. సంతోషిస్తుంది కాని అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరడానికే సందేహిస్తోంది అని చెప్పాడా బాటసారి. ఎందుకు సందేహించడం అంది అచ్చమ్మ. ఎందుకేమిటి, పెళ్లికి వచ్చిన వాళ్ళంతా గంపెడు నగలు పెట్టుకొస్తారు, మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొస్తారు, మీ అమ్మాయికి ఇవేమి లేవుగా మరి అని చెప్పాడా బాటసారి. అయ్యో అయితే ఎలా మరి అంది అచ్చమ్మ. ఎక్కడైనా నగలు అప్పు తెచ్చుకోమన్నాను కానీ ఎవళ్ళు ఇవ్వనన్నారట, పోనీ మా అమ్మనడిగి తేండి అని నన్ను పంపించింది అని చెప్పాడు బాటసారి. ఆ మాట చెప్పావు కాదే నాయన ఇంతసేపటి నుంచి, తప్పకుండా పట్టుకెళ్ళు, కంటి కట్టల కాసు పేరు, వడ్డాణం, దండకడియాలు అన్నీ ఉన్నాయి, మనకేం లోటు అంది అచ్చమ్మ. మళ్ళీ వారం తిరగకుండా పట్టుకుని చక్కా వచ్చేస్తాను అత్తగారు, వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం, నేను మీ అమ్మాయి. పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి, విలువైన చీరల మీద గాని బంగారు నగలు రాణించవు అన్నాడు బాటసారి. అలాగే ఇస్తాను, పట్టుకెళ్ళినాయన, మా అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు, మేము ఏం చేసినా అమ్మాయి కోసమే కదా అంది అచ్చమ్మ. తన నగలు పట్టు చీరలు ఎరువివ్వకపోతే తానెన్నడూ ఎరుగని ఆ కూతురు పెళ్లికి వెళ్లడం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికెళ్లి పెట్టి తెరిచి నగలు చీరలు తెచ్చి ఆ బాటసారి ముందు పెట్టింది. వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇముడుచుకొని, ఇక వెళ్తానత్తా, ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను, వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ బయటపడ్డాడు. మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు. అతను గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో, ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందట అంది. మనమ్మాయా, మనకి అమ్మాయి లేదే అన్నాడు వెంకటప్ప. అదేమిటండి అలా అంటారు, మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెప్తేను అంది అచ్చమ్మ. అల్లుడా, ఎవడు వాడు అన్నాడు వెంకటప్ప. ఎవడేమిటండి, దారిన పోయే దానయ్యండి అని చెప్పింది అచ్చమ్మ. అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న దానయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎవడో తన వెర్రిబాగుల పెళ్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఏడేవాడు అని అడిగాడు. వెళ్లిపోయాడండి, మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు. అతను మన అమ్మాయి పెళ్లికి వెళ్తున్నారట, నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపించింది అని చెప్పింది అచ్చమ్మ. కొంపదీసి ఏమి ఇవ్వలేదు కదా ఆందోళనగా అన్నాడు వెంకటప్ప. అదేమిటండి, కూతురు కదా, ఇవ్వకపోతే ఎలా, ఇంతకీ అచ్చంగా ఇచ్చేశానా ఏంటి, అరువేగా, వారం తిరగకుండా తెచ్చిచ్చేస్తా అన్నాడు అల్లుడు, అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి అని చెప్పింది అచ్చమ్మ. అది విని వెంకటప్ప లాబోదిబోమని గుండె బాదుకున్నాడు. అంత తెలివి తక్కువ పీనుగువే అని అచ్చమ్మని తిట్టిపోశాడు. అంతకు మించి చేసేదేముంది, నిన్ను తిట్టి ఏం ప్రయోజనం, తప్పంతా నాది, మనకు అమ్మాయి లేదు అల్లుడు లేదని చెప్పక దారిని పోయే దానయ్య మన అల్లుడు అనడం నాదే తప్పు, తెలివి తక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి అవుతుంది అని ఏడవడం మొదలు పెట్టాడు. అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తుంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవటం మొదలు పెట్టింది. దాంతో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు. నగా నట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని, లేని కూతురు అల్లుడు పోయాడనుకుని ఏడుస్తున్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళ దారిన వాళ్ళు పోయారు.